లక్షల రూపాయలు నిధులతో 3 రోడ్లు వేయడం జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటి వరకు 15వ డివిజన్లో మాత్రంగానే 3,12,00,000 రూపాయలు ఇక్కడికి శాంక్షన్ చేయడం జరిగింది. వర్క్ ఫినిష్ అవుతున్నారు. ఇంకా రాబో కాలంలో ఇంకా ఏమన్నా మిగిలినవి కూడా మేమే ప్రత్యక్షంగా వెళ్ళేసి పరీక్షించి పరిశీలించి వాటి మీద ప్రపోజల్స్ తయారు చేసేసి ఈ యొక్క కడపలో నేను ఎలక్షన్ నుంచి ఇప్పుడు చెప్తున్నట్టే మాట అవుట్స్కట్స్ చాలా దుర్భరంగా ఉంది అని చెప్తా ఉన్నాను. వేరే అవుట్స్కట్స్లో 1, 2, 3, 4, 6, 12, 15 ఆ పక్కన 45 నుంచి 46, 47, 48, 50 ఈ యొక్క డివిజన్లన్నీ విపరీతంగా నిర్లక్ష్యానికి గురైనాయి. ఎందుకంటే ఇవి గ్రామాలు టౌన్లో కార్పొరేషన్ కలవడం వల్ల. కాబట్టి వీటన్నిటినీ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఇందులో వర్కులు చేయాలా, వీళ్ళకి మౌలిక వసతుల కల్పన అనేది మా ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్నాము. ఇంకా స్పెషల్ ఫండ్స్ తెచ్చుకుంటున్నాము, దానికోసం ప్రయత్నం చేస్తున్నాము. ప్రభుత్వం సహకరించి ఫండ్స్ ఇస్తే ఈ కడపలో ఈ రోడ్లు కాలువలకు ఉన్న సమస్యను అధిగమించి ముందుకు పోవాలనుకుంటున్నాం. దాంతోపాటు మనం మొదటి రోజు నుంచి మాకు నీళ్లు లేవు, మాకు నీళ్లు కావాలని గలమెత్తినాం ఎలక్షన్లో గెలిచిన దినం. దాని మీద మనకు నీళ్ళకు సంబంధించి టెండర్ అయిపోయింది. బ్రహ్మసాగర్ నుంచి కడపకు నీళ్లు తెచ్చుకుంటున్నాము. ఆ పనుల కోసం కాంట్రాక్టర్లు కూడా ల్యాండ్ అవ్వడం జరిగింది. దాంట్లో మన దేవుని కడప చెరువు కూడా ఆధునీకరణ ఉంది. మన పక్కిరిపల్ల చెరువు కూడా ఆ పక్కన బండు కూడా ఉంది. నేను చెప్తున్నాను, బుడ్డాయిపల్లి చెరువు కూడా ఉంది, పుట్లంపల్లి చెరువు కూడా ఉంది. ఒక అర్థమే ఉంది బండు, మిగతా అర్థం బండు కూడా దాంట్లోనే పెట్టించినాము. దేవుని కడప చెరువు పూర్తిగా వాకర్స్కి వాక్ చేసుకునేందుకు అనుగుణంగా మనం తయారు చేసుకోవాలా, సుందరీకరణ చేసుకోవాలా. ఇంకొకటి ఏంటంటే వాటిని కబ్జా చేసుకోకుండా ఆపుకోవాల్సిన అవసరం. మనం సుందరీకరణ చేస్తే 2 రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి. మనము కబ్జా కాకుండా ఆపుతాము, దాంతోపాటు వాటర్ రిసోర్స్ని హోల్డ్ చేయడం మొదలవుతుంది. సో టేబుల్లో వాటర్ టేబుల్ పెరిగే అవకాశం ఉంది. ప్లస్ మా కడపలు ఆరోగ్యంగా వాకింగ్ చేసి మంచి ఆరోగ్యవంతులు అవుతారు. ఈ 3 లక్ష్యాలతో చేస్తున్నాను. డెఫినెట్గా రాబో కాలంలో బాగా